ఒక చిన్న గ్రామంలో హర్ష అనే బాలుడు ఉండేవాడు. అతని హృదయం చాలా మంచిది, కాని కుటుంబం చాలా పేదగా ఉండేది. అతని తల్లిదండ్రులు కష్టపడి పనిచేసినా ఇంట్లో అన్నం సరిపడేది కాదు. ప్రతిరోజు హర్ష ఆలయానికి వెళ్లి భక్తితో శివుడిని నమస్కరించేవాడు. ఒక రోజు శివుడి విగ్రహం ముందు కూర్చొని ఇలా మనసులో అన్నాడు: ప్రభూ, మా ఇంట్లో అన్నం లేదు. మా కుటుంబం ఆకలితో బాధపడుతోంది. దయచేసి రక్షించండి. ఆ రోజు హర్ష కట్టెలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్లాడు. ఓచోట గాఢంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద సింహం అతనిపై దాడి చేసింది. హర్ష భయపడిపోయాడు, కాని ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివుని జపించడం మొదలుపెట్టాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అప్పుడే ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించింది. ఆ కాంతి మధ్యలో శివుడి రూపం మెరిసింది. సింహం ఒక్కసారిగా ఆగి, శాంతమై, తల వంచి వెనక్కి వెళ్ళిపోయింది. హర్ష కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ప్రభూ, మీరు నన్ను రక్షించారు అని నమస్కరించాడు. హర్ష తిరిగి గ్రామానికి వచ్చాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా అన్నపూర్ణమ్మ తల్లి రూపంలో ఒక స్త్రీ వచ్చి వాళ్ల ఇంటి ముందు అన్నం పెట్టి వెళ్ళింది. ఆ రోజు నుండి వాళ్ల కుటుంబానికి అన్నం కొరత రాలేదు. శివుడిపై భక్తి, విశ్వాసం ఉన్నవారిని ఆయనే ఎప్పుడూ రక్షిస్తాడు. భక్తి ఉంటే దైవం ఎప్పుడూ తోడుంటుంది.